బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. దాడులు ఆగట్లేదు. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులే టార్గెట్ గా దాడులు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో ఓపిక నశించిన హిందువులు ఎదురు తిరుగుతున్నారు. దాడులు ఆపాలనే డిమాండ్తో ఢాకాలో వేలాది మంది రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున తమ నిరసన గళం వినిపించారు. దాడులను ఆపాలని నినాదాలు చేశారు. తమకు తమ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో 17 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 8% హిందువులే ఉన్నారు. దాడులు, అకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో కర్రలు, ఆయుధాలు పట్టుకుని మతం పేరుతో దాడులు చేసేవారిపై ఎదురు తిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ రక్షక కమిటీలు ఏర్పాటు చేసుకుని మూకదాడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. దాడులు ఆగట్లేదు. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులే టార్గెట్ గా దాడులు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. ఆలయాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీంతో ఓపిక నశించిన హిందువులు ఎదురు తిరుగుతున్నారు. దాడులు ఆపాలనే డిమాండ్తో ఢాకాలో వేలాది మంది రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున తమ నిరసన గళం వినిపించారు. దాడులను ఆపాలని నినాదాలు చేశారు. తమకు తమ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో 17 కోట్ల మంది జనాభా ఉంటే అందులో 8% హిందువులే ఉన్నారు. దాడులు, అకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు. పలు ప్రాంతాల్లో కర్రలు, ఆయుధాలు పట్టుకుని మతం పేరుతో దాడులు చేసే వారిపై ఎదురు తిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామ రక్షక కమిటీలు ఏర్పాటు చేసుకుని మూకదాడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అమెరికాలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. వాషింగ్టన్లోని వైట్ హౌస్ ఎదురుగా నిరసన తెలిపారు ఎన్ఆర్ఐలు. సేవ్ హిందూస్ పేరుతో బ్యానర్లు పుచ్చుకుని వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. హింసాత్మక ఘటనలకు సంబంధించిన ఫోటోలతో నిరసన తెలిపారు.